మనిషి మాత్రమే. బలమైన ఆయుధాలు లేవు, డబ్బు లేదు. ఎదురుగా నిల్చున్నది ఒక పెద్ద కొండ. కానీ చివరికి ఆ కొండే అతనికి ఓటమి ఒప్పుకుంది. ఇది సినిమా కథ కాదు, ఇది దశరథ్ మాంజీ అని నిజమైన మనిషి జీవితం. దశరథ్ మాంజీ పుట్టింది 1934లో బీహార్ రాష్ట్రం గయా జిల్లా గెహ్లూర్ అనే చిన్న గ్రామంలో. అతను పుట్టిన కుటుంబం చాలా పేదది. కూలి పని, రాళ్లు మోసే పని, రోజు గడిస్తే చాలు అన్న జీవితం. చదువు లేదు, డబ్బు లేదు, కానీ హృదయం మాత్రం చాలా పెద్దది. దశరథ్ మాంజీ జీవితంలో అన్నింటికంటే పెద్ద మలుపు 1960లో వచ్చింది. అతని భార్య ఫగునియాదేవి. ఒకరోజు దశరథ్ మాంజీ కొండ మీద పనిచేస్తుంటే అతని భార్య ఆయనకు భోజనం తీసుకెళ్తూ అదే కొండ మీదుగా నడిచి అడుగు తప్పి జారి పడిపోయారు. తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి దగ్గరలో ఆసుపత్రి లేదు. హాస్పిటల్ చేరాలి అంటే కొండ చుట్టూ తిరిగి 55 కిలోమీటర్లు ప్రయాణించాలి. తీసుకెళ్లే లోపే టైం అయిపోయింది. వైద్యం అందలేదు. ఆ ఒక్క దారి లేకపోవడం వల్ల అతను తన భార్యను కోల్పోయాడు. కొన్ని లోకల్స్ కథనాల ప్రకారం ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆమె గర్భవతిగా ఉన్నారనే మాటలు కూడా ఉన్నాయి. కానీ అఫీషియల్ రికార్డ్స్ లో ఈ విషయం క్లియర్ గా కన్ఫర్మ్ కాలేదు. ఏదైనా సరే ఆమె ప్రాణాలు పోవడానికి అసలు కారణం మాత్రం రోడ్ లేకపోవడం, వైద్యం ఆలస్యం అవడమే. ఆ రోజు దశరథ్ మాంజీ తన కళ్ళ ముందే తన భార్యను కోల్పోయాడు. ఆ తర్వాత అతను ఎక్కువగా మాట్లాడలేదు, ఎవరితోనూ వాదించలేదు. రోజులు గడుస్తున్నాయి, కానీ అతని లోపల ఆ రోజు అలా ఆగిపోయింది. ఆమె లేకుండా ఆ ఇంటి గోడలు కూడా ఖాళీగా కనిపించేవి. రాత్రిపూట నిద్ర రాక ఒంటరిగా కూర్చుని అదే దారి చూస్తూ ఉండేవాడు. కన్నీళ్లు రావడం మానేశాయి, కానీ ఆ బాధ మనసులోనే గడ్డకట్టుకుపోయింది. అప్పుడు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుంచి ఈ బాధ ఎవరికీ రావద్దు అని. అతను అనుకున్నాడు, ఇంకెవరూ నా భార్యలా చనిపోకూడదు అని. ఒక అసాధ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. గ్రామం నుండి ఆసుపత్రి మధ్యలో ఒక పెద్ద రాతి కొండ ఉంది. గ్రామంలో వాళ్ళందరూ చెప్పేవారు ఈ కొండని ఎవరూ కదిలించలేరు అని. కానీ అతను అలా ఆగలేదు. మనిషికి చేతులు ఊరికే ఇవ్వలేదు అన్నాడు. పెద్ద పనిముట్లేమీ లేవు. చేతిలో ఉన్న ఒక సుత్తి, ఒక ఉలి మాత్రమే. 1960లో ఒంటరిగా కొండను కొట్టడం మొదలుపెట్టాడు. గ్రామస్తులు నవ్వారు, పిచ్చోడన్నారు. ఇది జీవితాంతం చేసినా కదలదు అన్నారు. కానీ అతను ఆగలేదు. కొండను కొట్టడం మొదలుపెట్టిన తర్వాత దశరథ్ మాంజీకి ఇంకో పోరాటం ఎదురైంది. అది కొండతో కాదు, సిస్టంతో. కొన్నిసార్లు అధికారులు వచ్చి ఇది తప్పు, ఇది పబ్లిక్ ప్రాపర్టీ అంటూ అతన్ని ప్రశ్నించారు, ఆపడానికి ప్రయత్నించారు. ఒక పేద కూలి ఒంటరిగా కొండను కొడుతుంటే సమాజానికి అది పిచ్చిలా అనిపించింది. కానీ అతను ఒక్కసారి కూడా వెనక్కి తగ్గలేదు, భయపడలేదు, వాదించలేదు. తన పని మాత్రం కొనసాగించాడు. రోజు ఎండలో, వానలో, ఆకలితో, అలసటతో అతను కొండను కొట్టాడు. 22 సంవత్సరాలు, 1960 నుంచి 1982 వరకు రోజు ఒకే పని. చాలాసార్లు రక్తం కారింది, చేతులు పగిలాయి, ఆకలితో కూలిపోయాడు. కానీ అతను ఒక్కో రోజు కూడా తన లక్ష్యాన్ని వదల్లేదు. అసాధ్యం సాధ్యమైంది. 22 సంవత్సరాల తర్వాత 110 మీటర్ల పొడవు, 9 మీటర్ల వెడల్పు, 7.7 మీటర్ల లోతు ఒక పూర్తి రోడ్ తయారైంది. ఈ రోడ్ వల్ల గ్రామం నుంచి ఆసుపత్రికి దూరం 55 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్లకు తగ్గింది. అతను కొండను మాత్రమే కాదు, గ్రామ భవిష్యత్తును మార్చాడు. కానీ ఒకటి మాత్రం స్పష్టం, ఆమె అంటే దశరథ్ మాంజీకి ప్రాణం. ఆమె పడిన ఒక్క గాయం అతని జీవిత దిశనే మార్చేసింది. ఇది ప్రేమ కాకపోతే ఇంకేమవుతుంది? ప్రభుత్వం గుర్తిస్తుందా అనే ఆశతో దశరథ్ మాంజీ న్యూఢిల్లీ వరకు వెళ్ళాడు. అది అవార్డు కోసం కాదు, గుర్తింపు కోసం. ఒక పేద కూలి తన చేతులతో కొండను కొట్టి దారి చేసిన కథ దేశానికి తెలిసేలా చేయాలని. చివరికి బీహార్ ప్రభుత్వం అతని కష్టాన్ని గుర్తించింది. అప్పటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దశరథ్ మాంజీని గౌరవించి ఆర్థిక సహాయం కూడా అందించారు. మీడియా వచ్చిన తర్వాత దేశమంతా అతని కథ తెలిసింది. బీహార్ ప్రభుత్వం గౌరవించింది. దేశమంతా అతన్ని మౌంటైన్ మ్యాన్ అని పిలిచింది. 2007లో అతను మరణించాడు. దశరథ్ మాంజీ గాల్ బ్లాడర్ క్యాన్సర్తో మరణించాడు. ఆయనను ఎయిమ్స్ న్యూఢిల్లీకి తీసుకువెళ్లారు. కానీ అప్పటికే డిసీజ్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. చికిత్స ఉన్నా ఆయన్ను కాపాడలేకపోయారు. జీవితాంతం ఇతరుల కోసం దారి కట్టిన మనిషి చివరికి తన ప్రాణాన్ని కాపాడుకునే వైద్యం ఆలస్యంగా అందుకుంది. చనిపోయే నాటికి ఆయన వయసు సుమారు 73 సంవత్సరాలు. అతను మరణించినప్పుడు రాష్ట్ర గౌరవాలతో అంత్యక్రియలు జరగడం అతని జీవితానికి వచ్చిన ఆఖరి బట్ నిజమైన గుర్తింపు.
అతను వెళ్లిపోయిన తర్వాత కూడా దేశం అతన్ని మర్చిపోలేదు. 2016లో ఇండియన్ పోస్ట్ దశరథ్ మాంఝీ చిత్రంతో ఒక పోస్టేజ్ స్టాంప్ విడుదల చేసింది. ఒకప్పుడు పిచ్చోడు అనుకున్న మనిషి దేశపు స్టాంప్ మీద చోటు సంపాదించాడు. అతని జీవిత పోరాటాన్ని గుర్తుగా ప్రజలు ఇన్స్పిరేషన్ గా ప్రభుత్వం మరియు స్థానికులు కలిసి ఏర్పాటు చేసినది ఈ స్టాంప్. ఈ రోజు కూడా గెహ్లోర్ గ్రామంలో దశరథ్ మాంఝీ విగ్రహం నిలబడి ఉంది. అది ఒక మనిషి కాదు, పట్టుదలకి నిలువెత్తు గుర్తు. ఈ కథ మనకు ఒకటే చెబుతుంది, డబ్బు లేకపోయినా పర్వాలేదు, చదువు లేకపోయినా పర్వాలేదు, మనిషి ఒంటరిగా ఉన్నా పర్వాలేదు, కానీ లక్ష్యం ఉంటే, నమ్మకం ఉంటే, పట్టుదల ఉంటే కొండలే దారిస్తాయి. దశరథ్ మాంఝీ కొండను కొట్టలేదు, మనలోని అసాధ్యం అనే మాటను కొట్టాడు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి నిజ జీవిత కథల కోసం సైలెంట్ టేల్స్ బై చందన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.